రాజకీయ నాయకుడు అనేవాడు ఖాళీగా కూర్చోకూడదు. జనంలో తిరుగుతుంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇదివరకు ఏదో ఒకటి బస్సు యాత్ర నేను లేకపోతే కొన్ని ఏరియాల్లో సభలు పెట్టడాలు ఇట్లాంటివి చేశారు కదా! ఆయన అవును. ఏంటంటే పాదయాత్ర అప్పుడు 2014కి ముందు చేశారు పాదయాత్ర చంద్రబాబు గారు. వాస్తవంగా పాదయాత్రల సంస్కృతి అన్నది మొట్టమొదట మనకి ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే కోటగిరి విద్యాసాగర్‌రావు గారు పట్టుకొచ్చాడు. హుహు. ఇది భారతీయ జనతా పార్టీ విద్యాసాగర్‌రావు గారు పోలవరం హ్మ్. పాదయాత్ర చేశాడాయన. పోలవరం సాధన సమితి అని చెప్పేసేసి. హుహు. హ్మ్. కాకపోతే ఆయన ఏమి అధికారంలోకి రాలా. అప్పుడు అధికారం కాన్సెప్ట్ కాదు. అధికారం కాన్సెప్ట్‌తో మొట్టమొదటి పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి. అంతకుముందు హ్మ్. అనేక పాదయాత్రలు జరిగినియి. ఆ పాదయాత్రలన్నీ కూడా ఒక కాజ్ అంటే తాము ఏ ఉద్యమాన్నైతే తీసుకుంటారో ఆ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి జరిగేటటువంటి అంటే ప్రచారం కోసం జరిగేటటువంటి ఆ టాపిక్ హ్మ్. ప్రచారం కోసం. బట్ ఓకే. అలా హ్మ్. కాకుండా రాజకీయ చైతన్యానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పాటు అధికారానికి దూరం ఉంది. ఇది 1989, 94 మధ్యలో అధికారం చేసిందప్పుడు. ముగ్గురు హ్మ్. ముఖ్యమంత్రులు మారడం అది జరిగింది. 94 తర్వాత ఎన్టీ రామారావు భారీ మెజార్టీతో గెలవడం టూ థర్డ్‌తో. ఆ తర్వాత 99లో మళ్ళీ భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గెలవటం. 2004 దాకా లేదు కాంగ్రెస్ పార్టీ అధికారం. ఇక తర్వాత అధికారం వస్తుందో లేదో తెలీదన్నటువంటి స్టేజ్ వచ్చేసింది కదా! అప్పుడు పాదయాత్ర చేసినటువంటి వాడు రాజశేఖర్ రెడ్డి. ఆ హ్మ్. పాదయాత్ర సందర్భంగా కేడర్‌లో నైరాశ్యంతో ఉన్నటువంటి కేడర్. ఇప్పుడు ప్రతి ఒక్కడు కార్యకర్త వచ్చి రాజశేఖర్ రెడ్డిని గెలవలేడు. రాజశేఖర్ రెడ్డి ఎళ్లి ప్రతి కార్యకర్త